కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. పలువురు ప్రముఖ వైద్యులు ఆధునిక వైద్యంపై అవగాహన కల్పించారు. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు వ్యాధులను గుర్తించడంలో అవగాహన ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బలభద్ర వెంకటరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్లో తొలి 3 గంటల సమయంలో ఈ గోల్డెన్ అవర్లో చికిత్స అందించగలిగితే పక్షవాతం బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బలభద్ర రఘువీర్ మాట్లాడుతూ జీర్ణాశయ వ్యాధుల గురించి చేయు ప్రాథమిక వ్యాధుల గురించి వివరించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ నేటి కాలంలో యువత కూడా హార్ట్అటాక్లకు గురవడానికి కారణం వ్యాయామం లేకపోవడం, నేటి ఆహారపు అలవాట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది టాబ్లెట్లు ఇప్పుడు ఇంతకు ముందు ర్యాంటాక్ అని చెప్పి వచ్చేది కదా, జింటాక్ అని చెప్పి, అట్లాంటిది ఇప్పుడు ఈ గ్యాస్ టాబ్లెట్లు పీపీఐతో ఇంతకుముందు ర్యాంటాక్తో ఏంటంటే కడుపులో ఉండే యాసిడ్ని కొంతవరకే తగ్గిస్తుంది. ఈ పీపీఐస్తో ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా జీరో చేసేస్తుంది. సో చాలా మంది ఇది తెలియక గ్యాస్ టాబ్లెట్లే కదా అని చెప్పి అరుగుదలకి అన్నం అరగట్లేదు అని చెప్పి టాబ్లెట్లు వాడేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక మెథడ్లో వాడితే బాగానే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జ్వరం వస్తుందేమో అని చెప్పి భయవేసి పారాసిటమాల్ వాడుకుంటారా, జ్వరం వచ్చిన తర్వాత తగ్గడానికి పారాసిటమాల్ వాడుకుంటారు. అదే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసరికి వేరేగా అయిపోతుంది. అమ్మో నాకు వస్తుందేమో, టాబ్లెట్ వేసుకోకపోతే నేను ఉండలేనేమో అని చెప్పి భయంతో టాబ్లెట్ వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కడుపులో యాసిడ్ మొత్తం జీరో అయిపోవడం వల్ల మన నార్మల్ తినే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ యాసిడ్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. బట్ జీరో అయిపోవడం వల్ల కడుపులో డిస్ట్రాయ్ అవ్వాల్సింది చిన్న బాడీకి కావాల్సిన ఐరన్ కానీ, కాల్షియం కానీ, B12 కానీ అబ్జార్ప్షన్కి సరిగ్గా ఉండకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే అనీమియా రావడం, తరచు లూజ్ మోషన్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి.